హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. అందరు అడుగుతూ ఉన్నారు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు, నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పి, మంచి కంటెంట్తో వద్దాము అని చెప్పి కొంచెం లేట్ చేశాను అనమాట. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ థంబ్నెయిల్ చూశారు కదా, చాలా ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాము. సో వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనము ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుందాము. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. 1 ఎగ్ ఎలాగో మా బాబు ఉన్నాడు కదా, వాడు తింటాడు, మిగతా 4 బిర్యానీ కోసం అనమాట. నేను 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని దానిలో హోల్ గరం మసాలా వేసేసాను. అండ్ అలానే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట. వేసి ఇంకా కొత్తిమీర పుదీనా ముందుగానే చాప్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా వేసుకొని మనం మూత పెట్టేసి మగ్గించు. ఇలా ప్యారలల్గా మన పక్కన ఎగ్స్ కూడా మరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక పావు గంట అయితే చాలు, ఉడికిపోతాయి అనమాట. ఫ్రెష్ ఎగ్సే కాబట్టి. ఉప్పు వేయటం మర్చిపోయాను ఇందాక. నేను రైస్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను అనమాట. రాక్ సాల్ట్ అయితే బాగుంటుందని చెప్పి రాక్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు కదా, నాకు చేతి వాటంగా అది దొరికిందనమాట. చూసారా, వాటర్ అనేది మంచిగా తెరులుతూ ఉంది. ఇప్పుడు నేను ముందుగానే బాస్మతి రైస్ అనేది ఒక పావు గంట సేపు నానపెట్టుకొని ఉన్నాను. ఇది కొత్త బియ్యం అండి. బియ్యంని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఎక్కువసేపు నానితే విరిగిపోతుంది బియ్యం. సో కొంచెం చూసుకొని వేసుకోండి అనమాట. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా పసిపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని, చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను నేనైతే పసిపిల్లలతో. ఇలా చేయడం మన కెరియర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇది కూడా బ్యాలెన్స్ చేయాలి, నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి అన్నట్లుగా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూస్తారు. ఎగ్స్ అనేది మంచిగా బాయిల్ అయిపోయినాయండి. కొంచెం చల్లారాక ఇలా తొక్కు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒకటైతే మా వాడికి ఇచ్చేసాను అనమాట తినడానికి. ఇలా రైస్ కూడా వేసేసుకున్నాం కదా ముందుగానే, అది కూడా ఆల్మోస్ట్ ఉడికేసింది అనమాట. ఇది దమ్ బిర్యానీ కాబట్టి బాగా మెత్తగా ఏమి ఉడకక్కర్లేదు. ఒక 80% వరకు ఉడికితే చాలా, తర్వాత దమ్ పెడతాం కదా. ఎగ్స్ కాబట్టి మనం చికెన్ అయితే కనుక ఎక్కువసేపు దమ్ పెట్టాల్సి వస్తుంది. ఎగ్స్ కూడా ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ దమ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ వరకు దమ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఒక 80% వరకు ఉడికేంత వరకు చూసుకోండి. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉందంటే వాష్ చేసుకోండి అనమాట. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉడకాలన్నమాట. మెతుకు అనేది పట్టుకుంటే కొంచెం మెత్తగానే అనిపించాలి, మరీ చివిడిపోకూడదు అనమాట. అట్లా ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి మామూలుగా అలానే వేసేస్తే చప్పగా ఉంటుంది కాబట్టి ముందుగానే కొంచెం లైట్గా సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కనుక పక్కన ఉంచుకున్నామంటే ఆ చప్పదనం అనేది ఉండదన్నమాట. కొంతమంది ఘాట్లు పెట్టి వేస్తూ ఉంటారు. నార్మల్గా కర్రీస్కి అయితే అలా వేసుకోండి. ఇది దమ్ కాబట్టి ఎక్కువసేపు దమ్ పెడుతూ ఒక 10 మినిట్స్ అన్న పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్స్ అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఘాట్లు ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ అలా పైన అలా కోటింగ్ ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను బిర్యానీ పాట్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అనేవి కొంచెం ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేస్తే పైన లేయర్ అంత వరకు కొంచెం క్రిస్పీగా తయారవుతుంది కదా, అలా అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని దీనిలోనే మనం మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎక్సెస్ మసాలా ఉందన్నమాట, అది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే వేస్ట్ చేయడం సామెత కూడా ఉందన్నమాట, చివరి మెతుకు వరకు తినాలి, ఏది వేస్ట్ చేయకూడదు అని చెప్పి. సో అలా నేను అదైతే కంపల్సరీ ఫాలో అవుతాను. అసలు వేస్ట్ చేయకండి, మనము ఎంత కష్టపడేది ఫుడ్ కోసమే కాబట్టి. ఇలా కొంచెం చిటపట్లాడుతూ ఉంది, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ అనేది కొంచెం ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అందరం తీసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది, అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మీలో ఎంతమందికి నాకు ఈ ఎగ్ బిర్యానీ అనేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందా అని చెప్పి చాలా భయపడుతూ చేశాను అనమాట. చేసింది బాగా వస్తేనే అవుట్పుట్ అనేది బాగుంటుంది. నేను ఇలా యూట్యూబ్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను అనమాట. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా
అది ఫ్రై అయినాయి కదా, నేను పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇంకా మనము బిర్యానీ గ్రేవీ ఉంటుంది కదా, దానికోసం కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. నేను ఇంకో 50 ml వరకు ఆయిల్ వేసుకున్నాను అనమాట. అదే కారంగా ఉంది కదా అని చెప్పి అనుకోవద్దు. అలాగే మనం రైస్ వేస్తాం కదా, అదంతా కలిసిపోతుంది అనమాట చక్కగా. ఇప్పుడు మనం ఇంకా బిర్యానీ మసాలా వేసేసుకుందాము. ముందుగా 2 బిర్యానీ ఆకులు, ఇంకా అలానే షాజీరా, చెక్క, లవంగాలు, అలానే ఇలాచి, గసగసాలు అంటారు కదా, అవి, స్టార్ అనాస, ఇవి కూడా వేసుకుంటే వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదనమాట, సో అందుకని వీటితోనే సరిపించేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే నేను చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలానే 4 పచ్చిమిర్చి, ఇవి కొంచెం బారుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, సిమ్లోనే పెట్టుకొని. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే కారంతో ఉంది కాబట్టి ఆయిల్ మాడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక మీడియం సైజు టొమాటో తీసుకున్నాను అనమాట. గ్రేవీ కోసం బాగుంటుంది అని చెప్పి. బాగా పండింది అయితేనే టమోటా అనేది మంచి గుజ్జుగా వస్తుందండి, జిగురుగా కాదు. సో అందుకని అది వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆల్రెడీ మనము రైస్ వాటర్లో అంటే రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, సో అది కూడా ఘాట్ అనేది ఆ రైస్కి పట్టు ఉంటుంది. ఇది మసాలాలో వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను అనమాట, అందుకని ఎక్కువ అక్కర్లేదు. నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట. అంటే మా ఇంట్లో 4 ఉంటారనమాట, నాకైతే ఆ క్వాంటిటీ సరిపోతుంది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి, చిన్న రోల్ ఉందనమాట నాకు, దానిలో దంచి వేసాను. అందుకే కొంచెం కచ్చాపచ్చాగా అనిపిస్తుంది. అదే మిక్సీలో అయితే చాలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. సో అది కొంచెం మీరు అర్థం చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ అలానే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్నాను. చాలా తక్కువ పోర్షన్స్లోనే వేసానండి, ఎందుకంటే ఎక్కువ ఘాట్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాం కదా, సో మేము కొంచెం కారం తక్కువే తింటాము. చిన్న బాబు కూడా ఉన్నాడు కాబట్టి మేము తనని దృష్టిలో పెట్టుకుని నేను వంటలు చేస్తూ ఉంటానన్నమాట. అదంతా ఫ్రై అయిపోయాక ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాము. వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. కొంచెం డ్రైగా అనిపిస్తుంది నాకైతే, ఒక్కసారి కొంచెం లైట్గా చాలా తక్కువ అమౌంట్లో వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఆ రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి చాలా అంటే చాలా తక్కువ వాటరే అనమాట. అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ ఉడికింది, ఇంకొంచెం ఉడిగాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేవి, అది కూడా వేసేసుకోండి. ఈ ఎగ్స్ వేసాక చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది అప్పుడు రైస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఇది అనేది ఒక చిన్న టిప్ అనమాట. మనం చేపల కూర ఏదైతే ముక్క విరగకుండా కలుపుతామో దీన్ని కూడా అంతే, చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇంకా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అనేది, చక్కగా మసాలాలు వేసుకొని రైస్ చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా దీన్ని మనం లేయర్స్ లాగా పరుచుకుందాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కింద గ్రేవీ ఉంచేసి ఒక లేయర్లో రైస్ వేసి తర్వాత ఇంకో లేయర్లో గ్రేవీ వేసి తర్వాత రైస్ వేసి అలా చేస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలా అయినా ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా నాకు టేస్ట్ వైజ్ అయితే ఏ డిఫరెన్స్ లేదనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను 1 లేయర్లోనే మొత్తం సర్దేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఫ్లేవర్డ్ రైసే కాబట్టి. తర్వాత మనం లాస్ట్లో దింపేశాక ఒక్కసారి మనం కలుపుకుందాము, అప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకో స్టెప్ ఉంటుందండి. మనము రైస్ అంతా వేస్తాం కదా, రోజ్ వాటర్ జల్లే వాళ్ళు జల్లుకుంటారు, లేదంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఆ వాటర్ అయినా జల్లే వాళ్ళు జల్లుకుంటారు. అది వాళ్ళ చాయిస్ అండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. ఇంకా నాకు రైస్ అంతా వేసేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో అది వేసేసుకొని ఇంకా కొత్తిమీర, పుదీనా లైట్గా పైన అలా గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్. ఇలా అంతా మనం రెడీ చేసేసుకొని పైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్, లేదంటే ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టినా చాలు, మంచిగా దమ్ వస్తుంది. మీరు అనుకోవచ్చు బరువేం పెట్టలేదు అండ్ అలానే పైన
అలా చుట్టూరు మైదా పిండి అలా ఏం పెట్టలేదు కదా, ఎలా దమ్ అవుతుందని. నాకు చూసారా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పాట్ అనేది అంచులు అనేది బాగా వెడల్పుగా ఉన్నాయన్నమాట. నాకు ఆ మూత పెట్టడం వల్ల నాకు ఆ ఎయిర్ అనేది ఎక్కడికి పోలేదు, లోపలే మంచిగా దమ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.